వాళ్ళు చేసినప్పుడు చూద్దాం కదా. ఇన్ని రోజులు అయితే జయంగా నేను చూడలేదు. మరి ఏం ఉద్యమం చేస్తారో ఎక్కడ చూస్తారో కార్యాచరణ దిగినప్పుడు చూద్దాం. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడితే ఏం మాట్లాడతారమ్మో మీరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి వారిని నేను ఇంతవరకు విమర్శించలేదు. అసలు నేను నిర్మలే ఓలే. ఇంకా ఏ జిల్లాకు పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. అసందర్భంగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. ఒకటి, నేను ఒక వ్యక్తిని అంటే వీరికి ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థమవుతలేదు. సో అది ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది అన్నట్టు, నేను ఎవరినో విమర్శ చేస్తే ఏ లైట్ మహేశ్వర్ రెడ్డి అని వచ్చి నన్ను ఎందుకు విమర్శ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థమవుతలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఆయన అన్నటువంటి దాంట్లో ఏదైనా వాస్తవం ఉంటే నేను ఈ పాటికే స్పందించేదాన్ని. అదంతా ఉట్టి ఫేక్ ప్రచారం కాబట్టి నేను లైట్ తీసుకున్నా. మామూలుగా ఏదో సోషల్ మీడియాలో టైంపాస్కి ట్రోల్ చేసి అకౌంట్లు పెట్టే డేటా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు మాట్లాడడం అంటే చాలా అన్యాయం. కనీసం పర్థం దాని వెనుక ఏదైనా కొద్దిగా కొంచెమన్నా ఏదైనా ఉండాలి. ఏం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను స్పందిస్తలేను. డెఫినెట్గా ఏమైనా స్పందించే అంశం ఉంటే స్పందిస్తా. అవుట్ రైట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నా మీద ఏ ఆరోపణ వచ్చినా నేనే జవాబిచ్చుకుంటా. కొంతమందిలాగా నేను దాచుకోవడాలో నేను మళ్ళీ చెప్తా తెల్లారి చెప్తా అనడం కుదరదు. నా మీద వస్తే ఆరోపణ నేనే చెప్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేమంటున్నా, నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారి మీద నేను ఒక అభియోగం చేసినా వారు బయటకు వచ్చి రిప్లై ఇచ్చారు. వారిలాగానే మిగతా పెద్దలు కూడా బయటకు వచ్చి రిప్లై ఇస్తే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఒక మంచి ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిరంజన్ రెడ్డి అంకుల్ మీద నేను చెప్పిన వాటిలో నాకంటే ఎక్కువ మీ మీడియా మిత్రులు వేసినాయే వందలాది ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి. రెండు, నేను మళ్ళీ మాట్లాడేటటువంటి సందర్భంలో వారిని నేను ఎక్కడ తప్పు చేసినా ఏది తప్పు అన్నది చెప్పలేదు. చెప్పేదానికి ఎప్పటికప్పుడు జవాబు చెప్తూనే ఉంటా. ఇప్పుడు నేను దాని మీద మాట్లాడట్లే బ్రదర్. బట్ రేపు ఎల్లుండి ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు నేను ఎక్కడైనా తప్పు అలిగేషన్ చేసినా అనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను జవాబిస్తాను. నాకు ఇచ్చుడు ఎందుకు, ఊరు ప్రజలకు ఇస్తే అయిపోతుంది. నాకేం అవసరం లేదు. देखिए साहब, अब रेवंत रेड्डी साहब का जहाँ तक मुझे लग रहा है कोशिश ये है कि ज़्यादा से ज़्यादा अर्बन एरिया दिखाना है, उसके थ्रू कुछ डेवलपमेंट होता बोल के उन्हें कोशिश कर रहे हैं. नहीं साहब, वो सुनिए मैं क्या बोल रही हूँ. वो सेंट्रल गवर्नमेंट से कुछ फंड आता बोल के वो फंड को हड़पने के कोशिश में सारे जो सराउंडिंग म्यूनसिपालिटी से GHMC में मिलाने का कोशिश कर रहे हैं. लेकिन पहली बात यह है कि सेंट्रल गवर्नमेंट उतना फंड नहीं देता कभी भी. अब उन्हें आगे जाके धोखा खाएंगे, वो अलग बात है. दूसरी बात यह है, जो भी फंड सेंट्रल गवर्नमेंट से आ रहा, चाहे वो SCs के लिए आ रहा, STs के लिए आ रहा, देयर इज़ हैवी करप्शन इन रेवंत रेड्डीज गवर्नमेंट. वो कहीं नीचे लोगों में नहीं जा रहा है.